సిస్టమ్, మీ ఇంటెస్టైన్ ఉంది కదా, ఆ ఇంటెస్టైన్ క్లీన్గా ఉండడానికి, మీకు మోషన్ ఏముంది అది క్లీన్గా వెళ్ళడానికి. ఓకే, ప్రాపర్ డైజెషన్ కోసం ఫైబర్ చాలా ఇంపార్టెంట్. మీరు తినే ఫుడ్లో అన్నీ ఉంది, ఫైబర్ లేదు అంటే మీ బాడీకి ఏది దొరకదు. మీరు ప్రోటీన్ తిన్నారు, మీరు విటమిన్ మినరల్ తిన్నారు, అన్నీ తిన్నారు, నీళ్ళు తాగారు, అన్నీ తాగారు, కానీ ఫైబర్ లేదు అంటే ఇవన్నీ బెస్ట్, ఏది దొరకదు మీ బాడీ. ఓకే, సో మీ బాడీలో న్యూట్రియంట్ అంతా అబ్జార్బ్ అవ్వడానికి, డైజెస్ట్ అవ్వడానికి ఫైబర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫైబర్ దేంట్లో దొరుకుతుంది? న్యూట్రిచార్జ్ ప్రో డైట్లో కూడా ఉంది, గోధుమ పిండిలో ఉంది, ప్రోటీన్స్లో ఉంది, వెజిటేరియన్ బైట్స్లో ఉంది, కినోవా సీడ్స్లో ఉంది, గ్రామ్ ఫ్లోర్లో ఉంది. మళ్ళీ మీరు రా వెజిటేబుల్స్ తింటే దాంట్లో కూడా ఉంటుంది, ఆనియన్స్ తింటే దాంట్లో కూడా ఉంటుంది, రాగా ఏదైనా తింటారు, ఫ్రూట్స్ తింటే దాంట్లో కూడా ఉంటుంది. సో అదంతా తినాలి ఫైబర్ని మేనేజ్ చేయడానికి. ఓకే, ఓ అంటే ఒమేగా 3. మీ బాడీ సెల్స్ ఉంది కదా, అది అయ్యిందేదే ఒమేగా 3 నుంచి. ఒమేగా 3 షార్టేజ్ అయితే మీ బాడీ న్యూట్రియంట్, సెల్స్కి న్యూట్రియంట్ అబ్జార్బ్ అవ్వదు. మీ సెల్స్కి ప్రతి ఒక్క న్యూట్రియంట్ అబ్జార్బ్ అవ్వాలి కదా, వెళ్ళాలి, వెళితే మాత్రమే మీకు ఎనర్జీ దొరుకుతుంది, దాని బెనిఫిట్ దొరుకుతుంది. ఒమేగా 3 షార్టేజ్ అయితే మీరు తినిన ఫుడ్ నుంచి మీ బ్లడ్కి వచ్చిన న్యూట్రియంట్ మీ సెల్ లోపలికి వెళ్ళదు. అండ్ ఒమేగా 3 వెజిటేరియన్ ఫుడ్లో ఉండదు. నాన్ వెజ్లో మటన్ లివర్లో ఉంటుంది అని చెప్తారు, కానీ మటన్ లివర్లో ఒమేగా 3కి ఇంకా ఎక్కువగా టాక్సిన్సే ఉంటాయి. సో దీనివల్ల ఒమేగా 3 సప్లిమెంట్ మన దగ్గర న్యూట్రిచార్జ్ వెజ్ ఒమేగా అనే ఒక సప్లిమెంట్ ఉంది. రోజు తీసుకోండి, మీ బాడీకి, మీ సెల్స్కి కావాల్సిన ప్రతి ఒక్క సెల్ అయ్యేది ఒమేగా 3 నుంచి. సో సెల్స్ బాగుంటాయి, మీ హెల్త్ బాగుంటాయి. ఓకే, నెక్స్ట్ ఏ అంటే యాంటీ ఆక్సిడెంట్. యాంటీ ఆక్సిడెంట్ ఎందుకు? యాంటీ ఆక్సిడెంట్ మీ బాడీ లోపలికి వెళ్తున్న టాక్సిన్స్, విషకారి పదార్థాలు ఏమున్నాయి దీన్ని న్యూట్రలైజ్ చేయడానికి, రోగాలు రావడానికి, మీ బాడీలో పెరుగుతున్న విషకారి పదార్థాలు. ఎలా వస్తుంది మీకు విషకారి పదార్థాలు? మీ ఆహారంలో ఉంది, మీ నీళ్ళలో ఉంది, మీరు బయటికి వెళ్తే అక్కడ ఉంది, మీరు ఇప్పుడు బ్రీత్ చేస్తున్నారు కదా అక్కడ కూడా ఉంది, వాటర్లో ఉంది, మీరు బ్రీత్ చేస్తారు కదా, మీ బాడీలో మెటబాలిజం బాగాలేదంటే మీరు బ్రీత్ చేస్తారు కదా, ఆక్సిజన్ బాడీకి వెళ్ళిన తర్వాత రెండుగా స్ప్లిట్ అవుతుంది. ఎందుకంటే ఆక్సిజన్ అంటే సైంటిఫిక్గా ఉన్నవారికి అర్థమవుతుంది, O2 అని చెప్తారు. ఆక్సైడ్స్ది 2 మాలిక్యూల్ వేస్తే ఆక్సిజన్, O2 అని దానికి మాలిక్యులర్ ఫార్ములా. మీరు O2ని తీసుకుంటున్నారు, మీ బాడీ లోపలికి వెళ్ళిన తర్వాత ఇది ఓగా కన్వర్ట్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ ఫ్రీ రాడికల్స్, ఆక్సైడ్స్, ఆక్సిడేషన్ అని చెప్తాము. ఇది పాయిజన్. మీరు బ్రీత్ చేస్తున్న ఏమనుకుంటున్నా, బ్రీత్ చేయడానికి ఆక్సిజన్ లేదంటే మనం బతకగలమా? లేదు. కానీ ఇదే వాయువు మీ లోపలికి వెళ్ళిన తర్వాత పాయిజన్గా కన్వర్ట్ అవుతుంది. దిస్ ఇస్ కాల్డ్ ఫ్రీ రాడికల్స్. దీన్నంతా న్యూట్రలైజ్ చేయడానికి యాంటీ ఆక్సిడెంట్ కావాలి. అండ్ వరల్డ్లోనే పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ అంటే దట్ ఈస్ గామా ఒరైజిన్. మన దగ్గర గామా ఒరైజినాల్ ఉంది. రోజు 2 క్యాప్సూల్ గామా ఒరైజినాల్ తీసుకోండి, మీ బాడీ లోపలికి వెళ్ళే అన్ని పాయిజనస్ మెటీరియల్ని ఇది డెస్ట్రాయ్ చేసేస్తుంది. సో రోగాలు రావడానికి ఛాన్సే లేదు. ఆల్రెడీ రోగం ఉన్న, ఈవెన్ క్యాన్సర్ ఉన్న వారు కూడా గామా ఒరైజినాల్ని తీసుకొని దాని నుంచి బయటకు వచ్చిన వారు ఉన్నారు. సో దానికి ఎంత పవర్ఫుల్ ఉంది, ఎంత యాక్షన్, మీ లోపల ఉన్న ఏదైనా క్యాన్సరస్ మెటీరియల్ని కూడా నాశనం చేసే పవర్ మీకు గామా ఒరైజినాల్. ఆయిల్ నుంచి నేను చెప్పాను కదా, ఆయిల్ నుంచినే తీసుకుంటారు, దాన్ని క్యాప్సూల్గా ఇస్తున్నారు. రోజు తీసుకోండి, ప్రివెంటివ్గా తీసుకుంటూ ఉండండి, మీ బాడీలో ఏ రోగాలు రావు. అండ్ రోగాలు ఉన్నవారు, ఆల్రెడీ డిసీజెస్ ఉన్నవారు దీన్ని తీసుకోండి. ఆ రూట్ కాజ్కి వెళ్ళి పనిచేసి ఆ రోగాల నుంచి బయటికి రావడానికి గామా ఒరైజినాల్ హెల్ప్ చేస్తుంది. రాదు అనే గ్యారంటీ ఇవ్వండి, వాడొద్దండి. నాకు గ్యారంటీ ఇవ్వాలి, నాకు ఎప్పుడు కూడా గ్యాస్ట్రిక్ రాదు, నేను ఎప్పుడు కూడా ఇలాగే ఉంటుంది, నాకు ఫ్యాట్ రాదు, నాకు కొలెస్ట్రాల్ రాదు, నాకు హార్ట్ అటాక్ అవ్వదు, ఈరోజు నాకు డయాబెటీస్ లేదు రేపు కూడా రాదు, ఈరోజు నాకు బీపీ లేదు రేపు కూడా రాదు, నాకు రాసి ఇవ్వండి.
ఓకే, సో అంత గ్యారంటీ మీరు తినే ఫుడ్ పైన, మీరు జీవించే విధానం పైన మీకు అంత గ్యారంటీ ఉంటే, మీకు రాదు అని మీరు అనుకుంటే మీరు తీసుకోవద్దు. లేదు, నా లైఫ్ స్టైల్ కూడా వేరే వాళ్ళు ఎలా ఉన్నారో అలాగే ఉన్నారు, నేను కూడా అదే విధంగా బతుకుతున్నాను, అదే విధంగా భోజనం తింటున్నాను, అదే వాతావరణంలో ఉన్నాను, అదే స్ట్రెస్ ఉంది, ఇదే ఉంది, నాకు కూడా రావచ్చు అని మీకు అనిపిస్తే ప్రివెంటివ్గా మొదటే దీన్ని తీసుకోండి. ఈ PBMF OA నేనేం చెప్పాను, ఇది ఏవి మెడిసిన్ కాదు, ఏ సైడ్ ఎఫెక్ట్ కాదు. ఓకే, ఇది మీ బాడీని ప్రొటెక్ట్ చేయడానికి. ఇది మీ అన్ఫార్చునేట్లీ ఏంటి అంటే ఇది మీ ఫుడ్ నుంచి దొరకాలి, కానీ ఫుడ్ నుంచి దొరకట్లేదు. దానికి ఆల్టర్నేటివ్ మెథడ్ని మనము మీకు సజెస్ట్ చేస్తున్నాం. ఓకే, సో లేదు నేను ఫుడ్ నుంచి అన్ని మేనేజ్ చేస్తాను, అన్ని ఆర్గానిక్గా తింటాను, నేను తీసుకునే ఆక్సిజన్ వేరే వాళ్ళకి ఎలా ఉంటుందో నాకు తెలీదు, నాది ప్యూర్ ఆక్సిజన్ అని మీరు చెప్పితే యూ నీడ్ నాట్ టు టేక్ ఎనీథింగ్. మీకు గ్యారంటీ ఉంటే యూ నీడ్ నాట్ టు టేక్ ఎనీథింగ్. కానీ లేదు అంటే ప్లీజ్ టేక్ ఇట్, ఇట్స్ ఎ రిక్వెస్ట్. దయచేసి మనం చెప్పిన మాటల్ని సీరియస్గా తీసుకోండి. ఈ అన్ని ప్రోడక్ట్ని వాడండి, వాడపించండి, సో దట్ మీరు కూడా హెల్తీగా ఉండండి, మీ చుట్టూ ఉన్న సమాజాన్ని కూడా హెల్తీగా ఉంచుకోండి. మీకు భగవంతుడు ఇస్తున్న ఒక ఆశీర్వాదం ఇది. మీకు లైక్ యూ హ్యావ్ ద కెపాసిటీ టు హెల్ప్ సొసైటీ. సొసైటీకి మీరు హెల్ప్ చేయాలి అనేసి ఈ విషయం మీకు వస్తుంది. ఓకే, సో వాడండి. మీ మొదటిగా మీరు హెల్తీగా ఉండండి, తర్వాత వేరే వాళ్ళకి కూడా హెల్ప్ చేయండి. సో నాది అంతే, ఇంత ఫాలో చేస్తే చాలు. దీనికి ఇంకా ఎక్కువగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆర్సిఎంలో ఉన్న 100% ప్రోడక్ట్ని వితౌట్ ఎనీ డౌట్, ఏ ఒక్క % డౌట్ లేకుండా దీన్ని వాడండి, హెల్తీగా ఉండండి. అండ్ హెల్తీగా ఉండడానికి సొసైటీకి దీన్ని స్ప్రెడ్ చేయండి. థ్యాంక్ యూ.